అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఎదురుదాడికి దిగారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, వయోభారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో తనపై పరుష వ్యాఖ్యలు చేసిన ట్రంప్పై ఆమె ఈ మేరకు స్పందించారు. గత రాత్రి ఎన్నికల ర్యాలీలో ట్రంప్ నా పేరును పదే పదే ప్రస్తావించారు. 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో నేను సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నాడు నేను ఆ భవన భద్రతకు బాధ్యురాలిగా ఉన్నానని ఆయన భావిస్తున్నారు. నన్ను నాన్సీగా పొరబడ్డారు. వాస్తవానికి 2021 జనవరి 6న నేను వాషింగ్టన్ డీసీలో లేను. దేశం, ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 80 ఏళ్లు నిండిన వ్యక్తులు బైడెన్, ట్రంప్ అధ్యక్షులుగా మనకు అవసరమా అని నిక్కీ ప్రశ్నించారు. తనకు తల్లిదండ్రులు మొదలుపెట్టిన నమ్రతను నిమ్రతగా ట్రంప్ ఉచ్చరించడాన్ని, తద్వారా తన భారతీయ మూలాలను తెరపైకి తీసుకురావడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు. ఆయన అభద్రతా భావానికి గురైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నిక్కీ విమర్శించారు. ఆయనకు ప్రపంచంలోని చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ నియంతలతో ట్రంప్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు.